వెల్కమ్ టు టీవీ న్యూస్. ప్రొఫెషనల్ కొరియర్ 38వ వార్షికోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సస్య హోటల్లో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రొఫెషనల్ కొరియర్ ఫౌండర్ మరియు చైర్మన్ థామస్ జాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొరియర్ రంగంలో ప్రొఫెషనల్ కొరియర్ దేశవ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చిందని థామస్ జాన్ తెలిపారు. ప్రొఫెషనల్ కొరియర్ భారతదేశంలో 1987వ సంవత్సరంలో ఏర్పాటు చేశామన్నారు. దేశవ్యాప్తంగా 56,378 బ్రాంచ్లు ప్రొఫెషనల్ కొరియర్స్కు ఉన్నాయన్నారు. ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ప్రోఎక్స్ అనే కొత్త బ్రాండ్ను ఆవిష్కరించామని, దీంతో కస్టమర్లకు మరింత నాణ్యతగా సర్వీస్ అందిస్తామని థామస్ జాన్ తెలిపారు. ప్రొఫెషనల్ కొరియర్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవలు సైతం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వరదరాజులు, ఎన్ఎస్ షా, జనరల్ మేనేజర్ డేవిస్ థామస్, సైఫుల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ప్రొఫెషనల్ కొరియర్స్ అనే సంస్థ 38th యానివర్సరీ రోజు ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రొఫెషనల్ కొరియర్స్ అనే ఒక సంస్థ 1987లో స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో ఫస్ట్ టైము ఫ్రాంచైజీ మోడల్గా ఒక కొరియర్ కంపెనీ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. దానివల్ల ప్రొఫెషనల్ కొరియరు ఒక మోటోగా రూరల్ ఎంపవర్మెంట్ చేస్తూ ఎడ్యుకేటెడ్ యూత్ని ప్రొఫెషనల్ కొరియర్ది ఫ్రాంచైజీ మేనేజర్గా అపాయింట్మెంట్ చేస్తూ వాళ్ళ ద్వారా రూరల్ ఏరియాలో రూరల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ద్వారా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆల్ ఇండియా పరంగా 56,378 బ్రాంచెస్తో ప్రొఫెషనల్ కొరియర్స్ 38th ఇయర్ ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నాము. ఒకప్పుడు ప్రొఫెషనల్ కొరియర్స్ ఇండియాలో ఉన్న రోజులు మన ముందుకు ఇంకా ఎక్కువ కొరియర్స్ అని ఇవాళ మీరు చూసే కాంపిటీషన్ కానీ లోకల్ డెలివరీ కానీ ఉన్న రోజు కాదు. ప్రొఫెషనల్ కొరియర్ అని ఒక కొరియర్ ఇంటర్నేషనల్ పరంగా ఇండియాలో చాలా విప్లవపరంగా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగరవేస్తామని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన కడిమెట్ల రాజీవ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తన తాత చెన్నకేశవరెడ్డి అడుగుజాడలో నడుస్తూ పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. పార్టీలో వర్గ విభేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తారని హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడతారని రాజీవ్ రెడ్డి తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ నన్ను ఎలా ఆదరించారో నా మనవడు రాజీవ్ రెడ్డిని కూడా అలాగే ఆదరించాలని ప్రజలను కోరారు. పార్టీ అధినేత జగన్ మాపై ఉన్న నమ్మకంతో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా రుణపడి ఉంటామన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ పార్టీని మొత్తం రాష్ట్రమంతా విస్తరించిన ఘనత మా మహానాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవినిచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఏ విభేదాలు లేకుండా, భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకోకుండా ఈ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు, లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతునెత్తి. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆదిత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం మహిళా విద్యార్థుల జేయూఏ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వీరిపై అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని, ప్లేస్మెంట్ కావాలని మహిళా విద్యార్థులు యాజమాన్య ప్రతినిధి రమేష్ను ప్రశ్నిస్తే ఆయన విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మహిళా విద్యార్థులను తనతో గడపమని వేధిస్తున్నాడని ఆరోపించారు. వీటన్నింటినీ ఆధారాలతో సహా యాజమాన్యానికి పంపించినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దాష్టికాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమపై ఏమాత్రం కనికరం చూపకుండా రోడ్డుపైకి ఈడ్చికెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతూ వ్యాన్లలో పడేసి అరెస్టులు చేశారన్నారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా
ప్రవర్తిస్తూ పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. పోలీసులు అమానుషంగా ఇక్కడ వాళ్ళు రవికుమార్ అనే వ్యక్తి చేతికి రక్తగాయమైందని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టులు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాము వెంకటేశ్వర్లు ఖండించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇస్తున్న 12,000 ఫీజు కంటే అదనంగా యాజమాన్యం 18,000 వసూలు చేశాయని ప్రశ్నించడం నేరమా అంటూ వారు నిలదీశారు. డిగ్రీ అయిన తర్వాత ప్లేస్మెంట్ కావాలని విద్యార్థులు అడిగితే ఉద్యోగం కావాలంటే తన పక్కలోకి రావాలని కాలేజీ ప్రిన్సిపల్ రమేష్ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే దాన్ని నిలదీసి అడగడం నేరమా? దీనికి పోలీసులు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన తమపై పోలీసులు దౌర్జన్యం చేసి కేసులు పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ కేసులకు అరెస్టులకు భయపడమని, కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు విద్యార్థులంతా ఏకమై పోరాడతామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. అనుమతులు ఒక పేరుతో బోర్డులు మరో పేరుతో ఏర్పాటు చేస్తున్న ఆదిత్య యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. విజయనగరంలో కళాశాల నడుపుతూ కాకినాడ పేరుతో బోర్డులు ఏర్పాటు చేస్తున్న ఆదిత్య యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. విజయనగరంలో కళాశాల నడుపుతూ కాకినాడ బ్రాండ్ ఇమేజ్ ని ప్రమోట్ చేస్తున్న ఆదిత్య యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. 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 పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. ఫీజులు దోపిడీ ఆపాలి. ఫీజులు దందా ఆపాలి. ఏబీవీపీ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఉన్నటువంటి పలు కళాశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ మరియు బస్టాండ్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ విభాగ్ హాస్టల్ కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారిన ప్రజల బతుకులు మారటం లేదని, గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం సైతం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరింత విధ్వంసం చేస్తోందని, పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువు కోసం సంజీవని లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని, గత 3 సంవత్సరాలుగా దాదాపు 8,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రంలో స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్పై ఆధారపడి దాదాపు 15 లక్షల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే కుట్ర చేస్తోంది. పేద విద్యార్థులపై ప్రభుత్వ కుట్రలు ఆపి వెంటనే పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి యలమల హేమసుందర్, పగిళ్ల విక్రమ్, ముడియా శంకర్, ఆయుధరాజు కొండల్, భూషరాజు రోకేష్, అరవింద్, చందు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో పసిపాపతో కలెక్టర్ను కలిసిన మహిళ ఇటీవల మోందా తుఫాను ప్రభావం కృష్ణవేణి అనే మహిళ ఇల్లు కూలిపోయిందంటూ కలెక్టర్ను ఆశ్రయించింది. బేస్తవారిపేట మండలం చెన్నుపల్లి గ్రామంలో ఈర్నేని కృష్ణవేణి మోందా తుఫాన్ తీవ్రంగా కురిసిన వర్షాలు చెన్నుపల్లికి చెందిన ఈర్నేని కృష్ణవేణి అనే మహిళ ఇల్లు కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే అధికారులు ఎవరూ పట్టించుకోలేదు, నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేదు. కలెక్టర్ పర్యటనలో ఉన్న సమాచారం అందుకున్న ఆ మహిళ చంటిపాపతో చిక్రేలు కదవ వద్ద పర్యటనలో ఉన్న కలెక్టర్ వద్దకు వచ్చి ఆవేదనతో కలెక్టర్కు విన్నవించుకుంది. వెంటనే కలెక్టర్ రాజాబాబు స్పందించి కృష్ణవేణి అనే మహిళకు తక్షణమే ఇల్లు మంజూరు చేయమని అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయలేదంటూ తెలపగా వెంటనే మహిళకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయమని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు ఈర్నేని కృష్ణవేణి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇల్లు పడిపోయింది. ఎక్కడమ్మా? సో మీ హస్బెండ్ ఏం చేస్తాడమ్మా? కాఫీ పని చేస్తాడు. దగ్గర ఉన్నాడు ఆయన. ఏ ఊరు మీద అన్నా? చిన్నపల్లి. మరి ఇల్లు పడిపోతే ఎట్లా? ఈ చుట్టాలు ఉన్నారు ఉన్నవారు ప్రస్తుతానికి ఇల్లు పెట్టుకోవాలన్నా కొంచెం టైం పడుతుంది కదా. మీకు ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారు. ఓకే, రాసుకున్నారా? మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా యూనియన్లు నడుపుతూ తమ హక్కుల కోసం పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ అన్నారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గౌడ సంఘం భవనం నందు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశం కోనపాముల విఘ్నేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల్లో ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆ సంఘాలకు రాజీనామా చేసి సుమారు 100 మంది కార్మికులు ఏపీ ఎంఈఎస్ యూనియన్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఎంఈఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మున్సిపల్ కార్మికుల సమస్యలు పేరుకుపోతూనే ఉన్నాయి, కానీ వారి సమస్యల పరిష్కారం కావటం లేదన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మృతి చెందిన, రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు జీవనోపాధి కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ అయిన కార్మికుడికి గ్రాడ్యుయేటీ చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాల వరకు పొడిగించాలని, అలాగే మున్సిపల్ కార్మికుల పిల్లలకు 15,000 రూపాయలు తల్లికి బంధనం జీవో ఇచ్చినప్పటికీ వారి ఖాతాల డబ్బులు జమ కాకపోవడం బాధాకరమన్నారు. అనంతరం ఏపీ ఎంఈఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ మధుబాబు మాట్లాడుతూ ఇప్పటికే స్వతంత్ర మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ యూనియన్ ఏర్పడి ఇంజనీరింగ్ కార్మికులు మొదట విజయంగా 3,000 రూపాయల జీతాన్ని అదనంగా పెంచుకోగలిగారన్నారు. రాబో రోజుల్లో మున్సిపల్ రంగంలో ఉన్న అన్ని విభాగాల కార్మికులు ఏకం కావాలని, కార్మికుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎంఈఎఫ్ రాష్ట్ర గౌరవ సలహాదారుడు ఎస్ శంకర్రావు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐఆర్ కరువు భత్యం ఇవ్వాలన్నారు. అలాగే మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ ఇల్లు కట్టించి ఇవ్వాలని, 12వ పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. త్వరలోని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల కమిటీ వేయనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులు రేలంగి నాగరాజు, కొత్తూరి నాగేశ్వరరావు, వెల్పుల రాజు, బొక్క శ్రీను, పితాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్న అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగులందరూ ఈరోజు సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 100 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మరి రాజకీయ పార్టీల కనుసన్నలో నడుస్తున్న సంఘాల నుండి మరి బయటకు వచ్చి ఈరోజు మరి ఉద్యోగులతోటే ఏర్పాటు చేసుకున్న ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తోటి మరి కార్మికులు అట్లాంటి ఉద్యోగులందరూ కూడా ఈ ఏపీఎల్ ఎంఈఎఫ్లో జాయిన్ కావడం జరిగింది. మరి ఈ సమావేశానికి మరి కార్మికుల సమక్షంలోనే అధ్యక్ష కార్యదర్శులుగా మరి రేలంగి మరి నాగరాజుని, అదేవిధంగా కొనపావుల మరి విఘ్నేష్ని ఎన్నుకోవడం జరిగింది. గత కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా మరి ఈ రోజు ఇక్కడ నుండి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాము.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. 6 నెలల ముందుగానే ప్రతి ఒక్క నిర్వాసితుడికి పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని నిర్వాసితుల ఖాతాల్లో శనివారం 45 నిమిషాల్లో 45 కోట్ల రూపాయలు R&R పరిహారం జమ చేశామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక నిర్వాసితుడికి కూడా న్యాయం జరగలేదని, ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అన్యాయం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 3 సార్లు పోలవరంకు నిధులు కేటాయించామని తెలిపారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో 1000 కోట్ల నిధులను నిర్వాసితులకు మంజూరు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయన కోరారు. కాలనీలు నిర్మాణం చేయాలంటే ఇల్లు నిర్మాణం చేయడమే మాత్రమే కాదు, ఆ ఇల్లు నిర్మాణంతో పాటు అక్కడ రోడ్స్ ని ఏర్పాటు చేయాలి, డ్రైన్స్ ని ఏర్పాటు చేయాలి, అంగన్వాడీ స్కూల్స్ రావాలి, ఎలిమెంటరీ స్కూల్స్ రావాలి, పిహెచ్సి ఆసుపత్రులు రావాలి, నీటి శ్మశాన వాటికి బరిల గ్రౌండ్స్, ఇట్లా సమస్త సౌకర్యాలు కూడా ఆ కాలనీల్లో ఏర్పాటు చేయాలి. అందుకే ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకి 2017లో ఏదైతే ఐడెంటిఫై చేసినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 20,946 కుటుంబాలకి ఆ రోజు ఐడెంటిఫై చేస్తుంటే మరి వాళ్ళకి 75 కాలనీలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 75 కాలనీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి 26 కాలనీలు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు 14-19లో. ఇంకా 49 కాలనీలు ఇంకా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నా మీ అందరినీ కూడా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో కార్తీక మాసం పంచరత్నాల సందర్భంగా మొదటి ఏకాదశి రోజున గోదావరి జలంతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. అదేవిధంగా శనివారం కావడంతో నవగ్రహ పూజలు, కాళసర్ప దోషాల పూజలు, లక్షవత్తులు వెలిగించి దీపారాధన అనంతరం శుభానందాదేవి, సరస్వతి అమ్మవార్లకు కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే సాయంత్రం త్రివేణి సంగమంలో గోదావరి మాతకు హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, మంచినీటి సరఫరా చేశారు ఆలయ అధికారులు. ఈ రోజు మొత్తం పూజా టికెట్స్ పైన, లడ్డు ప్రసాదాలపైన 3,30,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ఖమ్మం జిల్లా పెనుమల్లి, వేంసూరు మండలాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ గృహప్రవేశం చేశారు. దుద్దుపూడి గ్రామంలో ఆయన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న నాగరాజు, మల్లేశ్వరి దంపతులకు కొత్త వస్త్రాలు పెట్టి వారి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోడి సొంతింటి కళ సాకారం అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ చలవేనని ఆయన తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తుగూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 19 మంది లబ్ధిదారులకు 19 లక్షల రూపాయల కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పద్మం సింగయ్య లింగగూడెం. మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మనందరికీ తెలుసు, నిజమైన పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మన కొత్తపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి మరియు స్టేజీని అలంకరించిన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సిఎస్కే వెంచర్ ఇండ్లు కొని నివాసం ఉంటున్న తమ ఇండ్లకు విద్యుత్ అధికారులు 3 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సబ్స్టేషన్ ముందు హిజ్రాలు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు సంవత్సరం క్రితం స్థానిక సిఎస్కే వెంచర్ 2లో కొందరు హిజ్రాలు 2 విల్లాలను కొనుగోలు చేశారు. వారు కొన్న విల్లాలకు వెంచర్ నిర్వాహకులు అభివృద్ధిలో భాగంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయలేదు. అలా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయకుండా తాము అమ్మిన విల్లాలకు తమ
ఆఫీసుకు కేటాయించిన మీటర్ నుండి కరెంటును ఏర్పాటు చేసి వారి వద్ద నుండి కరెంటు ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసుకుని విద్యుత్ శాఖకు మాత్రం బిల్లులు చెల్లించలేదు. దీంతో 3 రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు వెంచర్ నిర్వాహకుడి కార్యాలయానికి కేటాయించిన మీటర్ను కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో నిర్వాహకులు కరెంటు బిల్లు రూపంలో తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేసి విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించకపోవడం తెలియని హిజ్రాలు విద్యుత్ అధికారులే తమ సరఫరాను నిలిపివేశారని అనుకుని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అసలు విషయాన్ని అధికారులు హిజ్రాలకు నచ్చజెప్పడంతో వారు వెనుదిరిగిపోయారు. ఇలా వెంచర్ నిర్వాహకులు తమకు బిల్లాలు అమ్మి సరైన సదుపాయాలు కల్పించకుండా తమను ఇబ్బందులకు గురి చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు పక్క కరెంట్ బిల్లు తీసుకోను కదా సార్, ఇంకోసారి కానీ ఇంటికాడికి వచ్చి మరి ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు ఆయన? కాకినాడ జిల్లాలో రికవరీ చేసిన 800 ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణంలో ఎస్పీ బాధితులకు అందించారు. దొంగిలించిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఐటీ, సైబర్ సెల్, ఎస్న్యాబ్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రికవరీ చేశామన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగిలించినా వెంటనే CEIR పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వినియోగించిన మొబైల్ ఫోన్ ఎక్కడైనా కొనుగోలు చేస్తే తప్పనిసరిగా సంబంధిత వ్యక్తుల నుంచి రసీదు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలతో పాటు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. కాకినాడ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రదేశాల్లో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న ఫోన్లను ఐటీ కోర్ విభాగం ద్వారా అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కనిపెట్టి రికవరీ చేసి వాటిని వాటి యొక్క సొంతదారులకు ఈ రోజు అప్పగించడం జరిగిందన్నారు. సుమారు 1,36,00,000 రూపాయల విలువ కలిగినటువంటి 800 సెల్ ఫోన్లను వాటి సొంతదారులకు ఈ 10వ ఫేజ్లో అప్పగించడం జరిగింది. అదేవిధంగా 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,13,18,000 రూపాయల విలువైనటువంటి 1,254 సెల్ ఫోన్లను కనిపెట్టి వారి సొంతదారులకు ఎస్పీ చేతుల మీదుగా అప్పగించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో 5,37,77,000 రూపాయలు విలువైనటువంటి 3,351 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి వాటి సొంతదారులకు అప్పగించడమైంది అని చెప్పారు. ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే CEIR పోర్టల్ లేదా మోబీ ట్రాక్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసినట్లయితే ఆ సెల్ ఫోన్లను కనిపెట్టి సొంతదారులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు AR అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ స్పెషల్ బ్రాంచ్ DSP KV సత్యనారాయణ, పెద్దాపురం STPO శ్రీహరిరాజు, కాకినాడ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు దుర్గా శేఖర్ రెడ్డి, కాకినాడ 2 టౌన్, సర్పవరం రూరల్ క్రైమ్, పిఠాపురం CAలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాకినాడ డిస్ట్రిక్ట్లో పీరియాడికల్గా లాస్ట్ మొబైల్స్ ఎవరివైతే మొబైల్స్ పోతాయో వాటిని రికవర్ చేసి ఇచ్చే డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. ఆ రకంగా ఇప్పటికీ 10 విడతలుగా డ్రైవ్ పెట్టి మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. అట్లా ఈ స్పెల్లో ఇప్పుడు ఈ కరెంటు స్పెల్లో 800 మొబైల్స్ రికవర్ చేసి 1,36,00,000 వర్త్ మొబైల్స్. ఇది 10వ విడత. ఇంతకు ముందు నుంచి కూడా ఇస్తూ ఉన్నాము పీరియాడికల్గా. నేను వచ్చినప్పుడే ఇంతకు ముందు ఒకసారి ఇచ్చాము, ఇది 2వసారి నేను వచ్చిన తర్వాత. టోటల్గా ఇప్పటికీ 5,37,77,000 వర్త్ మొబైల్స్ రిటర్న్ చేయడం జరిగింది 10 విడతల్లోనూ. ఈ 10th స్పెల్లో 800 మొబైల్స్ వర్త్ అబౌట్ 1,36,00,000 రిటర్న్ చేస్తున్నాము. సో ఐ హోప్ ఎవరైతే మొబైల్ పోగొట్టుకున్నారో దానిలో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉండొచ్చు, ఫొటోస్ ఉండొచ్చు, వాళ్ళకి కొంత రెస్పెక్ట్ వస్తుంది దీని నుంచి. ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ హ్యాపీ. ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను పబ్లిక్కి ఇంకొక విషయం కన్వే చేయదలుచుకున్నాను. మొబైల్ పోయినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్ట్రీ CEIR అని ఒకటి ఉంటుంది. ఆ పోర్టల్లో కానీ CEIR.gov.in ఆ పోర్టల్లో పోయిన మొబైల్ని రిపోర్ట్ చేయొచ్చు. లేదా మొబీ ట్రాక్ అని ఇంకొక సిస్టమ్ ఉంది, మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని. దీనికి ఒక ఫోన్ నెంబర్ ఉంది 9490617852. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9490617852. ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ మొబైల్ పోయింది అని రిజిస్టర్ అవుతుంది. ఇట్ విల్ బి కంటిన్యూస్లీ ట్రాక్డ్. సో మొబైల్ పోతే సిటిజన్స్ అందరూ దయచేసి ఈ CEIR అండ్ మొబీ ట్రాక్ 2 యూటిలైజ్ చేసుకొని ఆ వెబ్సైట్లో కానీ CEIR.gov.in వెబ్సైట్లో కానీ లేదా 9490
61785 రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. ములుగు జిల్లాలో నిర్మించ తలపెట్టిన 10+2 కోర్టు భవనానికి శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. పౌరుడి ప్రాథమిక హక్కుల పరిరక్షణే ధ్యేయం కావాలని వారు పేర్కొన్నారు. వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం, వనరుల లభ్యత న్యాయ వ్యవస్థకు ఉందని తెలిపారు. ఘట్టమ్మ దగ్గర కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్విపి సూర్యచంద్ర, కళా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లు హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పునాది రాయి వేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాకు న్యాయస్థాన భవన నిర్మాణం మంజూరు కావడం అభినందించదగ్గ విషయమన్నారు. కొత్త కోర్టు ఏర్పాటు అనేక సిబ్బందికి, న్యాయవాదులకు మరియు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ములుగు జిల్లాల కోర్టు ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని జస్టిస్ తెలిపారు. జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కోర్టు భవనాలు న్యాయ దేవాలయాలన్నారు. కేసులోని ఇరు వర్గాలకు న్యాయం జరిగే విధంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్, ఎస్పీ శబరీష్, సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కన్నయ్య లాల్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి, గవర్నమెంట్ ప్లేడర్ రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శి రంగోజు భిక్షపతి, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, జిఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనగడ్డ పర్యటన నిమిత్తం వచ్చిన ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 200 మంది శిష్య బృందంతో దివిసీమ ఆధ్యాత్మిక పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి పుణ్యక్షేత్రంలో అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు, దేవస్థాన ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, అర్చకులు అపూర్వ స్వాగతం పలికారు. చాగంటి వారు ఆలయంలో స్వామివారి నాగపుట్టలో పాలుపోసి పూజలు చేశారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న చాగంటి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. డీసీ శ్రీరామ వరప్రసాదరావు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం, ప్రసాదం బహుకరించారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, నియోజకవర్గ యువ నాయకులు మండల వెంకట్రాం, తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరినాథ్, సర్పంచ్ నందిగం మేరీరాణి పాల్గొన్నారు. అనంతరం చాగంటి దక్షిణ కాశీ క్షేత్రం పెద్దకల్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.